కిడ్నాపింగ్ సంబంధించిన డిస్కషన్ జరుగుతున్నది. అన్నింటికంటే ప్రధానంగా అంతకుముందు హరీష్ రావు, ఇప్పుడు కేటీఆర్ని నిన్న విచారించడం జరిగింది. ఈ విచారణలో నిన్న ముందుగానే కేటీఆర్ చెప్పిండు, నన్ను రాధాకిషన్ రావుతో కలిసి కూర్చోబెట్టి ఎక్కడా కూడా మాట్లాడించలేదు, అదంతా అవుతుంది, రేపు తెల్లారి పేపర్లలో వచ్చేటువంటి ఏ వార్తని కూడా మీరు నమ్మొద్దు అని చెప్పిండు. మరి ఇప్పుడు ఇవాళ పేపర్లో వచ్చిన వార్తని నమ్మాలనా వద్దా? కేటీఆర్ ఒకసారి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని పేపర్స్లో బ్లాక్మెయిల్ చేసిర్రు ఎలక్టోరల్ బాండ్స్ కోసమని మాట్లాడుతున్నారు. ఇట్లా నువ్వు పర్లేదు. సో బ్లాక్మెయిల్ చేసిర్రని అంటున్నారు. ఎవరైతే పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ఉన్నారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పార్టీ ఫండ్ కింద అమౌంట్ రాసుకున్నారు, చెక్కుల రూపంలో లేకపోతే క్యాష్ రూపంలో, అంటే క్విడ్ ప్రోకో పద్ధతిలో అని అంటున్నారు. ఇది నిజమా కాదా అని మనం ఏదో అకౌంట్స్ ఓపెన్ చేసో ఇంకోటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారత రాష్ట్ర సమితి పార్టీ అకౌంట్లోనే దాదాపు 1000 కోట్లకు పైన పైసలు ఉన్నాయి. ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి, కొన్ని నేషనల్ పార్టీలకు కూడా లేనటువంటి డబ్బు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉంది. మరి ఎట్లా సాధ్యమైంది? అంటే ఆయా పారిశ్రామికవేత్తలు మీరు చాలా గొప్పగా పనిచేస్తున్నారు, మీరు చాలా గొప్ప నాయకులు అని చెప్పి, మీకు గొప్ప పార్టీ అని చెప్పి మీకు విరాళాలు ఇచ్చిర్రా? చరిత్రలో దేశ చరిత్రలో ఏనాడు లేనిది మీకు ఎందుకు అన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు? సో ఇదొక ఎగ్జాంపుల్. అండ్ రెండవది, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మీరు చూడండి, ఇది రిమాండ్ కేస్ డైరీ. ఇది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన తర్వాత, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రణీత్ రావు దగ్గర నుంచి భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ వాంగ్మూలాలు తీసుకున్న దాంట్లో ఒక పాయింట్ నేను చెప్తున్నా. ఇప్పుడు కేటీఆర్ దీనికి ఆన్సర్ చేయాలి. నిజంగానే మీరు పారిశ్రామికవేత్తలని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారా లేదా? ఇందులో మీరు చూడండి, at the behest of Mr. Prabhakar Rao, retired IPS, one Mr. Saranala Sridhar Rao of Sandhya Convention with another person, his partner, who had disputes with Samba Shiva Rao of TV5 over a HPCL petrol bunk issue in High Tech City. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. ఆ TV5 సాంబశివరావుకి సంధ్యా శ్రీధర్ రావుకి మధ్య గొడవ ఉన్నది. అది వాళ్ళ నడుస్తున్నది ఒకవైపున. వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి గొడవలని ఆసరాగా చేసుకొని బెదిరించి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు సేమ్ నందకుమార్కి వెంకటేష్ సురేష్ బాబుకి మధ్య, రాణాకు మధ్య గొడవ ఉన్నది. ఏది? డక్కన్ కిచెన్ హోటల్కి సంబంధించి. దాన్ని ఆసరాగా చేసుకొని అటు సురేష్ బాబుకి దగ్గుబాటి వెంకటేష్కి ఫేవర్ చేస్తూ ఆ హోటల్ని మొత్తం డెమాలిష్ చేసి ఆయనకు సంబంధించిన అన్ని ఎత్తుకపోయి చివరికి ఆయన జైలు పాలు చేశారు. ఏది? ఫామ్ హౌస్, మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో. సో ఇట్లా వీళ్ళు ఇద్దరి మనుషుల మధ్య గొడవలు ఉంటే అందులోకి ఎంటర్ అయిపోతారు అనమాట. ఎంటర్ అయిపోయి వీళ్ళు లబ్ధి పొందుతారు. ఇగో ఇక్కడ కూడా జరిగింది అది. చూడండి, ఆ పెట్రోల్ బంక్ ఇష్యూలో వాజ్ బ్రాట్ టు మై ఆఫీస్ బై మిస్టర్ సాంబశివరావు అండ్ మిస్టర్ శ్రీధర్ రావు అండ్ హిస్ పార్ట్నర్ వర్ మేడ్ టు షెల్ డౌన్ 15 crores for BRS party fund as he wanted to be at peace with the BRS government as he was facing lot of criminal cases in Cyberabad. Sridhar Rao yielded and purchased electoral bonds from SBI worth 13 crores in favor of BRS party and 2 crores was lent to have been taken by Samba Shiva Rao for compromise. Mr. Sridhar Rao also had disputes with one Mr. Ravinder Rao, relative of Prabhakar Rao. ఎవడు? ఈ ప్రభాకర్ రావు వియంకుడు, ఈ రవీందర్ రావు. అసలు ఈ ప్రభాకర్ రావుకి అసలైన బినామీ రవీందర్ రావే. ప్రభాకర్ రావు కొడుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు అండ్ రవీందర్ రావు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, ఆయన వియంకుడు. సో వీళ్ళు ఈ రకంగా వచ్చినటువంటి ఈ సొమ్మునంతా కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టిరు. వాళ్ళది కూడా ఒక రియల్ ఎస్టేట్ ఇదే. And hence all his activities were watched by SIB through surveillance by SOT, Special Operation Team of Praneeth Kumar. వీళ్ళ సర్వేలెన్స్లో ఇవి మొత్తం వ్యవహారం అంతా జరిగింది. మిస్టర్ శ్రీధర్ రావు కన్ఫ్యూజ్డ్ టు ఫేస్ మోర్ క్రిమినల్ కేసెస్ ఈవెన్ ఆఫ్టర్ ఎలక్టోరల్ బాండ్స్ పేమెంట్ టు BRS due to Mr. Prabhakar Rao's influence over Cyberabad police claiming to be at the behest of BRS top leaders including Naveen Rao MLC and KTR minister. ఇగో ఇక్కడ ఆయన పేరు వచ్చింది. ఇప్పుడు ఈ విచారణలో ప్రధానమైన పాయింట్ ఎక్కడ ఉందంటే ఇగో ఇక్కడ ఉన్నది. ఇది ఎవరిది? ఈ రిమాండ్ కేస్ డైరీలో ఉన్నది. ఇది చూడండి, ఇందులో
On our questioning, the accused police officer disclosed his name and address as Naini Bhujangarao, son of late Sri Naini Ramarao. ఈయనకు సంబంధించిన రిమాండ్ కేస్ డైరీ అనమాట ఇది. అంటే ఈయనకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఇగో ఇక్కడ కేటీఆర్ మినిస్టర్ అనే పేరు వచ్చింది, నవీన్ రావు ఎమ్మెల్సీ అండ్ కేటీఆర్. అందుకే మీరు ఏమైనా పారిశ్రామికవేత్తలని బెదిరించి మీ పార్టీ దీంట్లోకి రాసుకున్నారా అని అంటే, ఇప్పుడు ఆయన ఆల్రెడీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎవరు నా ఫోని శ్రీధర్ రావు ఆల్రెడీ కేసు కూడా పెట్టిండు, నన్ను గన్ను పెట్టి బెదిరించిరని. దానికి సంబంధించి ఆ రోజు అడ్వకేట్గా ఆయన ఎవరు అరుణ్ కుమార్ గారు ఉండే, మీకు అందరికి ఐడియా ఉన్నా, మనం కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ చేసినాం. అరుణ్ కుమార్ గారు శ్రీధర్ రావు గారికి అడ్వకేట్ ఉండే. అరుణ్ కుమార్ గారు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ ట్యాపింగ్ మీద కేసు పెట్టిండు. హలో సార్, నమస్తే. మీరు లైవ్లో ఉన్నారు సార్. ఒకటి ఇప్పుడు ఈ రిమాండ్ కేస్ డైరీలో ఉన్న పాయింటే కదా, ఇప్పుడు ఈ శ్రీధర్ రావు సాంబశివరావు మధ్య ఉన్న గొడవని బేస్ చేసుకొని శ్రీధర్ రావు దగ్గర 13 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇవ్వమంటే 2 కోట్లు ఏదో సంథింగ్ ఏదో ట్రాన్సాక్షన్ జరిగింది అని అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ కేసులో అదే ప్రధానమా? ఖచ్చితంగా అదే ఉంటుంది సార్. ఆయనను ఇబ్బంది పెట్టింది శ్రీధర్ రావు అనే వ్యక్తిని ఎస్ఐబి ఆఫీస్ లో కూర్చోబెట్టి వెపన్ ఎక్కుపెట్టి మరి చేసిందని ఆ రోజు శ్రీధర్ రావు అనే వ్యక్తి చెప్పడం జరిగింది. మీ అందరికి కూడా స్పష్టంగా విలేకరుల ముందే ఆయన చెప్పడం జరిగింది. ఎలక్ట్రల్ బాండ్ కొనడం వేరు, ఇష్టపూర్తిగా కొనడం వేరు, బలవంతంగా కొనడం వేరు. దాన్ని టెలిఫోన్ ట్యాపింగ్ ను ఉపయోగించుకొని కొనడం వేరు. అందులో తప్పు చేసినట్టే కదా. కేటీఆర్ అనే వ్యక్తి చెయ్యలేదు అని ఎక్కడ కూడా చెప్పలేదు, ఈ రోజు వరకు ఖండించలేదు. ఎవరో విధవలవి సన్నాకులవి చేస్తే చేసిండొచ్చు అని చెప్తున్నాడు, చెయ్యలేదు అని చెప్పట్లేదు. మరి ప్రభుత్వం తరఫున మాట్లాడినప్పుడు, కేబినెట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పీరియాడికల్ గా పర్మిషన్లు ఉండాలి, రికార్డు కూడా ప్రిజర్వ్ చేయాలి కదా. ఎవరెవరు చేసిండ్రు, ఎప్పుడెప్పుడు చేసిండ్రు, ఎంతసేపు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, వీళ్ళ వల్ల నేషనల్ ఇంట్రెస్ట్ ఏమాత్రం థ్రెట్ ఉంది అనే రికార్డ్ అయితే ఉండాలి కదా. దాన్ని డిస్ట్రాయ్ చేసినందుకే కదా, హార్డ్వేర్ ను కట్టర్లతో కట్ చేసినందుకే కదా, ఆ సాఫ్ట్వేర్ ను ధ్వంసం చేసినందుకే కదా. చాలా వీళ్ళు ఫ్రాంచైజీలు ఇచ్చి నల్గొండ, మహబూబ్ నగర్, సిరిసిల్ల ఇట్లా ఫ్రాంచైజీలు ఇచ్చి అక్కడ కూడా వాడుకున్నందుకే, వరంగల్కి ఇచ్చి వాడుకున్నందుకే కదా తప్పు. దానికి సంబంధించిన రికార్డ్ అయినా ఉండాలి కదా. ఈ ఆపరేటర్స్ అన్ని కూడా సాఫ్ట్వేర్ ని ఇజ్రాయెల్ నుంచి కొనుక్కున్నప్పుడు రికార్డు ఉండాలి. మరి దాన్ని దేనికి వినియోగించినట్టు ఉండాలి, ఎందుకు డిస్ట్రాయ్ చేసినట్టు, కనీసం డిస్ట్రాయ్ చేసేదానికి మినిట్స్ ఉండాలి కదా. ఎందుకు డిస్ట్రాయ్ చేసిన మినిట్స్ అన్న ఉంటే చేసింది చట్టబద్ధం అవుతుంది. మినిట్స్ కూడా లేవు కాబట్టి, డిస్ట్రాయ్ చేయడానికి మినిట్స్ కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేసింది తప్పు కాబట్టి వాళ్ళు చేసింది. ఇప్పుడు ఇందులో చాలా క్లియర్ గా ఉన్నది. కేటీఆర్ అనే వ్యక్తి ఇక్కడ ప్రభాకర్ రావు కేసును సుప్రీంకోర్టులో దాఖలు చేసిన మోహిత్ రావు అనే వ్యక్తి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత సేపు ఆ వ్యక్తే తెలంగాణ రాష్ట్రానికి స్టాండింగ్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో. అదే వ్యక్తి మళ్ళా ప్రభాకర్ రావును తీసుకొని వచ్చి కస్టడీకి లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పడం అంటే, ఇవన్నీ డాట్స్ కలుపుకుంటూ పోతే అది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ అధినేతకే అవుతాయి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైపే అవుతాయి కదా. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. సో దాంతో పాటుగా మీరు ఇక్కడ నెక్స్ట్ పేరాలో మీరు చూస్తే, ఇగో మిస్టర్ ప్రభాకర్ రావు యూజ్ టు డిస్కస్ విత్ మీ అబౌట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇన్ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీస్ అండ్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్సన్స్ పోజింగ్ థ్రెట్ టు బీఆర్ఎస్ పార్టీ and its leaders and pass on the same to Mr. Praneeth Kumar, who used to monitor them continuously to develop profiles useful for controlling them, help BRS. సో సొంత పార్టీకి సంబంధించిన నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినని ఇందులో కనబడుతున్నది రిమాండ్ కేస్ డైరీలో. ఇన్ దిస్ వే ఐ కేమ్ టు నో దట్ దే హ్యాడ్ పుట్ సర్వేలెన్స్ ఓవర్ షంబీపూర్ రాజు ఆఫ్ బీఆర్ఎస్, హూ హ్యాడ్ డిఫరెన్స్ విత్ కుత్బులాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అంటే సొంత పార్టీ నాయకులను కూడా వదిలిపెట్టలేదు వీళ్ళు. నెక్స్ట్ మిస్టర్ టి రాజయ్య, బీఆర్ఎస్ లీడర్, హూ హ్యాడ్ డిఫరెన్సెస్ విత్ కడియం శ్రీహరి. నెక్స్ట్ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, అండ్ హిజ్ వైఫ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అండ్ దేవర్ అన్హ్యాపీ విత్ తాండూర్ ఎమ్మెల్యే. ఎవరప్పుడు ఆయన పైలట్ రోహిత్ రెడ్డి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్, ఆయనది కూడా ట్యాప్ చేసిరట. ఇప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు, ట్యాపింగ్ చేయడం తప్పు కాదు, ట్యాపింగ్ మస్తుగా చేస్తారని. దాని మీద సజ్జనార్ నోటీస్ ఇచ్చినట్టున్నాడు. అండ్ తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్, మీడియా పర్సన్స్, ఎన్టీవీ నరేంద్ర చౌదరి అండ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మెనీ అపోజిషన్ పార్టీ క్యాండిడేట్స్ లైక్ రఘువీర్ సన్ ఆఫ్ జానారెడ్డి ఆఫ్ నాగార్జున సాగర్, సరితా తిరుపతయ్య ఆఫ్ గద్వాల్,
జువాడి నరసింగారావు ఆఫ్ కోరుట్ల, వంశీకృష్ణ ఆఫ్ అచ్చంపేట్, కవ్వంపల్లి సత్యనారాయణ ఆఫ్ మానకొండూర్, స్టాఫ్ ఆఫ్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ అంటే వాళ్ళ యొక్క స్టాఫ్ ఫోన్లు, ఈటల రాజేందర్ అండ్ బండి సంజయ్, మెనీ బిజినెస్ మెన్ ఆఫ్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఎట్సెట్రా టు ట్రాక్ దేర్ మూమెంట్స్ అండ్ ఆల్సో నో దేర్ నెట్వర్క్స్ అండ్ అసోసియేట్స్. ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన తర్వాత మేము ఏం తప్పు చేయలేదని మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సరే అల్టిమేట్గా మరి వీటి మీద కేసులు ఏమన్నా ఉంటాయా, ఏం చేయబోతున్నారు అన్నది మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్కే. ఇది రేవంత్ రెడ్డి మెస్సీతో మ్యాచ్ ఆడినట్టు, గ్లోబల్ సమ్మిట్ పెట్టినట్టు, ఈవెంట్ మేనేజ్మెంట్లో భాగంగా 40 నిమిషాల ఫుట్బాల్ మ్యాచ్ లాగా ఇది కూడా ఒకరోజు విచారణ, లేకపోతే ఏమైనా భవిష్యత్తులో ఏమైనా ఇప్పుడు మేము ఏమంటున్నామంటే అరెస్టులు చేయాలనో లేకపోతే లోపలయ్యాలనో మేము దాని గురించి మాట్లాడట్లేదు. తెలంగాణ సంపద దోపిడీ చేయబడ్డది, ఆ సంపదని తిరిగి తీసుకొస్తామని చెప్పారు మీరు. మరి ఆ విషయంలో మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతున్నారా ఈ రాష్ట్ర ప్రజలకి? సో ఇట్లా చూడండి, ఇదే రాసిరు ఇక్కడ, నేను చెప్పిన పాయింట్ ఇక్కడ రాసిరు చూడండి, ఎలక్టోరల్ బాండ్ల పైన ఫోకస్. నేను చెప్పిన లైనే వీళ్ళు ఇక్కడ విచారించారు. విచారణలో భాగంగా కేటీఆర్ను బీఆర్ఎస్ ఆర్థిక వ్యవహారాలపైన ఆరా తీసింది. ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్కు జాతీయ పార్టీలకు ధీటుగా 100 కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు ఎలా వచ్చినాయి, గుర్తు తెలియని వ్యక్తులు కూడా కోట్లు పెట్టి ఎలక్ట్రోల్ బాండ్లు ఎందుకు కొనుగోలు చేసిండ్రు, భారీ విరాళాల కోసం ఎవరినైనా బెదిరించారా, బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డారా అని సిట్ ప్రశ్నించినట్టు తెలిసింది. ఎలక్ట్రోల్ బాండ్ల కోసం తాము ఎవరిని బెదిరించలేదని, అంతా నిబంధనల ప్రకారమే వచ్చాయని, ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులు తమ ఆఫీసులో ఉన్నాయని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. దీంతో సిట్ అధికారులు ఎలక్ట్రోల్ బాండ్లు కొనుగోలు చేసిన సుమారు 30 దాకా ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు ఉన్న ఆధారాలను కేటీఆర్ ముందుంచి ప్రశ్నించినట్టు తెలిసింది. వీరిపై నిఘా ఎందుకు పెట్టారు, వారి ఫోన్ నెంబర్లను ఎందుకు ట్యాప్ చేశారని ఆరా తీసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావును బ్లాక్మెయిల్ చేసి 13 కోట్ల రూపాయల బాండ్లు కొనిపించినట్టు పోలీసు వద్ద ఉన్న ఆధారాలను కూడా చూపి మరోసారి ప్రశ్నించగా కేటీఆర్ సమాధానం దాటవేసినట్టు తెలిసింది. దీంతో రాధాకిషన్ రావును సిట్ కార్యాలయానికి పిలిపించి సంధ్యా కన్వెన్షన్ వ్యవహారంపై వివరాలు సేకరించినట్టు సమాచారం. నెక్స్ట్, బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల డబ్బు పట్టుకున్నారు కదా, ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సిట్ అధికారులు కేటీఆర్ను వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన సెర్చ్ ఆపరేషన్లో బీఆర్ఎస్ కాకుండా ఇతర పార్టీల నేతలకు చెందిన డబ్బు మాత్రమే పట్టుబడడానికి గల కారణాలేమిటని అడిగినట్లు సమాచారం. కేసులో నిందితులు ప్రణీత్ రావు, సంతోష్ రావు, రాధాకిషన్ రావు మధ్య జరిగిన సంభాషణలు, కాల్ డేటాను కేటీఆర్కు చూపినట్టు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పలువురు వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేసిన ఆధారాలను కేటీఆర్కు చూపగా ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అప్పటి పోలీసు అధికారుల నుంచే వివరాలు తీసుకోవాలని కేటీఆర్ బదిలించినట్టు సమాచారం. సో మునుగోడు ఎలక్షన్ టైంలో కూడా మునుగోడే కాదు, దుబ్బాక, హుజూరాబాద్, ఆ తర్వాత మునుగోడు. సో అవతల ప్రతిపక్షానికి సంబంధించిన అంటే వాళ్ళు అప్పుడు పవర్లో ఉన్నారు కదా, వాళ్ళు డబ్బులు పంచకుండా వాళ్ళ డబ్బులను కట్టడి చేసి వీళ్ళు ఫ్రీ ఫ్లోగా డబ్బులు పంచి ఎలక్షన్ని గెలవాలనేది పెద్ద ప్లాన్ చేశారు. అట్లా దుబ్బాకలో రఘునందన్ రావు పైసలు పట్టుకున్నారు. మునుగోడులో కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన డబ్బులు కూడా పట్టుకున్నారు. ఒకసారి సంధ్యా శ్రీధర్ రావుకి ఒకసారి ఫోన్ చేద్దాం, ఎందుకంటే ఆయనే ఉన్నాడు ఈ కేసులో ప్రధానంగా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. డబ్బులు ఎక్కడెక్కడ పట్టుకున్నారు, అసలు ఎట్లా ఆపరేషన్ నిర్వహించే వాళ్ళు, పిన్ టు పిన్ టోటల్గా ఈ రిమాండ్ కేసు డైరీలో ఉంది. ఆయన అన్నింటికంటే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇందులో ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉన్నది. భారతీయ జనతా నిన్న బండి సంజయ్ మాట్లాడిండు, రేవంత్ రెడ్డి నీకు ఇది లేదా అని. 100% మీరు మాట్లాడింది కరెక్టే.
బెడ్రూమ్లో నుంచి ఆ, ఇట్లా పిట్టను ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయారు. అయినా కూడా రేవంత్ రెడ్డి కనీసం కూడా లేదా అన్న మీ మాట 100% వాస్తవమే. కానీ అదే సమయంలో మీ పార్టీ నాయకులని బిఎల్ సంతోష్ని అడ్డంగా ఇరికిచ్చే ప్రయత్నం చాలా గట్టిగా జరిగింది. ఏది మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 4 ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, ఇంకెవరైనా గువ్వల బాలరాజు, ఇంకొక 4 రేగా కాంతారావు, కృష్ణమోహన్ రెడ్డి అనుకుంటారు కదా, ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరైతే బీజేపీకి వెళ్దామనుకున్నారో ఏం జరిగిందో మొత్తానికి కేసీఆర్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో, స్టీఫెన్ రవీంద్ర ఈ బ్యాచ్ అంతా కలిసి చేసిన స్టింగ్ ఆపరేషన్లో నందకుమార్ అనే పర్సన్ని అడ్డంగా ఇరికించే ప్రయత్నం మీరు సక్సెస్ఫుల్గా చేసి ఆయన 75 రోజుల పాటు జైల్లో పెట్టారు. దాని ద్వారా కూడా ఆయనకు సంబంధించిన ప్రాపర్టీని మొత్తం డెమాలిష్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన జైల్లో పెట్టి బిఎల్ సంతోష్ పేరుని అండ్ అమిత్ షా పేరుని ఆయన నోటి నుంచి చెప్పించాలని ఒక ప్రయత్నం జరిగింది. ఆయన చెప్పలే. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇంత పెద్ద కేసులో మీ పార్టీని అడ్డంగా ఇరికిచ్చిన దాంట్లో మరి మీరెందుకు మాట్లాడతలేరు? దాని గురించి మాట్లాడాలి మీరు. ఆ కేసులో అడ్డంగా ఈజీగా దొరికిపోతారు. నేను అనుకోవడం అవసరం అయితే అమిత్ షా ఫోన్ ట్యాప్ చేసినా ఆశ్చర్యం లేదు. బిఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటారు. మరి ఆ విచారణ ఎందుకు రేవంత్ రెడ్డి నువ్వు ముందుకు తీసుకెళ్తలేవని ఎందుకు మాట్లాడతలేరు మీరు? మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేయబోయామని ఒక 4 ఎమ్మెల్యేలతో ఆపరేషన్ చేయించి మా పార్టీని అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేసిండు కదా, దాని మీద విచారణ ఏది అని బండి సంజయ్ అడగాలి, మిగతా బీజేపీ ఎంపీలు అడగాలి. ఎందుకు అడుగుతలేరు మరి? అది చాలా పెద్ద కేసు అది. నెక్స్ట్ ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కసారి ఇది. నిన్న ఈ అంశం కూడా చెప్తా ఉన్నాడు. ఏంది అంటే నేనేమన్నా హోం మంత్రిని కాదు, నేను అంటే రిటైర్డ్ అయినటువంటి ఆయన తీసుకుని వచ్చి ప్రభాకర్ రావుని మళ్ళీ ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుని ఎస్ఐబి చీఫ్గా నియమించడం గురించి సిట్ అధికారులు అడిగితే నేను హోంమంత్రిని కాదు, నాకు సంబంధం లేని విషయం ఎందుకు అడుగుతున్నారు? అప్పట్లో ఎంఏయుడి సహా 4 డిపార్ట్మెంట్లకే తాను మంత్రిగా ఉన్నాను. తన శాఖ కావడంతో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు పిలిస్తే వెళ్ళాను. ప్రభాకర్ రావు నియామకం సహా ఇతర విషయాలు అప్పటి హోంశాఖ పరిధిలో అంశాలు. దీనికి తనకు సంబంధం లేదన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్తున్నాడు. ఇప్పుడు హోంశాఖ ఎవరైనా మహమ్మద్ అలీ, ఆయన రబ్బర్ స్టాంప్ అయినా అంటే ఎవరు హోం అంటే ఏమంటుండినా ఆ తండ్రి చేతులు ఉంది, నాకేం సంబంధం లేదని చెప్తున్నాడు సింపుల్గా. అంతే కదా, కేసీఆర్ మీదకి దోస్తున్నాడు. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ ఉండే కదా. ఆరోపణలపై ఆధారాలు ఇవ్వండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సజ్జనర్ నోటీసులు, 2 రోజుల్లో స్పందించకపోతే క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్. నిన్న ఆయన అన్నటువంటి విషయం కేసులతో సంబంధం ఉంది అని. ఒక్కసారి చదవండి, ఇటు సైడ్ ఉంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు హైదరాబాద్ సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రవీణ్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న సిట్ చీఫ్ సజ్జనర్ పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. అయితే ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు వివరాలు వెల్లడించకపోవడంపై సజ్జనర్ సీరియస్ అయ్యారు. సిట్ చీఫ్ ప్రతిష్టను దిగజార్చేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. విచారణలో ఉన్న కేసును ప్రభావితం చేసేలా మాట్లాడారని నోటీసులో స్పష్టం చేశారు. తనపై ఆరోపించిన 7 కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రవీణ్ కుమార్ను ఆదేశించారు. ఎఫ్ఐఆర్లు, పోలీస్ స్టేషన్ వివరాలు, ఛార్జిషీట్లు, కోర్టు ఆదేశాలు వంటి ఆధారాలు సమర్పించాలని సూచించారు. 2 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. గడువులోగా స్పందించకపోతే క్రిమినల్, సివిల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. పరువు నష్టం కేసులు, క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందని సూచించారు. చట్ట ప్రకారం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని కూడా సజ్జనర్ హెచ్చరించడం జరిగింది. సో ఇక్కడ ఆయన ఇచ్చిన నోటీస్ ఒకసారి కూడా మనం చూడొచ్చు. ఇది ఆయన ఇచ్చిన నోటీస్ టు మిస్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ రిటైర్డ్. అడ్రస్: దిస్ ఈస్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ దట్ యూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ రిటైర్డ్, while addressing the press on 23/1/2026 made statements and allegations in the public domain to the effect that the chief of the special investigation team is involved in 7 criminal cases and further demanded constitution of another sit to inquire into him. అంటే మీరు చేసిన స్టేట్మెంట్స్ దాని మీదనే ఎంక్వైరీ చేయమని అడుగుతున్నారు. The said statement is highly defamatory, reckless, irresponsible, misleading and has been made without disclosing any supporting particulars or verifiable material. By making such allegations publicly, you have to only attempted
to lower the reputation and credibility of the SIT and its chief with false and insulting statements, but have also sought to obstruct and so and so. In the above circumstances, you are hereby called upon to furnish complete and specific particulars of the alleged 7 criminal cases purportedly రిజిస్టర్డ్ అగెనెస్ట్ ద సిట్ చీఫ్ విత్ ఇన్ 2 days. అంటే మీరు 2 రోజుల్లోపుగా మీరు ఏవైతే మీరు 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్తున్నారో ఆ డేటా అంతా మాకు ఇవ్వండి అని చెప్తున్నారు, లేకపోతే మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోబడుతుందని చెప్తున్నారు. అయితే సజ్జనార్ మీద ఉన్న కేసులు ఏమై ఉంటాయంటే మేజర్గా ఎన్కౌంటర్కి సంబంధించిన కేసులు ఆయన మీద ఉండుంటాయి. ఆ ఎన్కౌంటర్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమంటుండు, సజ్జనార్ మీద 7 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ఆయన ఎట్లా సిట్ చీఫ్గా పెడతారని అంటున్నారు. ఆ 7 క్రిమినల్ కేసెస్లో ఒక కేసు ఏమి ఉంటుంది, ప్రధానంగా దిశ ఎన్కౌంటర్కి సంబంధించింది ఉంటుంది. అది కేసు కోర్టులో విచారణ ఏదో జరుగుతున్నట్టున్నది, ఎంతవరకు వచ్చిందో నాకు కూడా ఐడియా లేదు. ఆ పర్టికులర్ దిశ ఎన్కౌంటర్ ఎవరి హయాంలో జరిగింది? కేసీఆర్ హయాంలో జరిగింది. కేసు ఎవరి మీద అయింది? ఎన్కౌంటర్ చేసిన సజ్జనార్ మీద అయింది. సరే, ఆయన రకరకాలుగా వాళ్ళు చెప్పారు, వాళ్ళు పారిపోతుండే మేము కాల్సినామన్నారు, ఇంకోటి దాని మీద విచారణ జరుగుతున్నది. అది కూడా కేసు అయింది ఆయన మీద. ఎవరి మీద? సజ్జనార్ మీద. ఎవరి హయాంలో? కేసీఆర్ హయాంలో. మరి ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు? ఆయనకున్న 7 క్రిమినల్ కేసుల్లో ఒక కేసు దిశ కేసు అయితే, ఒకవేళ మీరు అన్నట్టు 7 ఉంటే దిశ కేసు అయితే ఉన్నది, మరి ఆ దిశ కేసు ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అని మీరే చెప్తున్నారా? సరే, మీరు అప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఫేక్ ఎన్కౌంటర్ అని ఉంటారేమో. మీరు బీఆర్ఎస్తో ఉన్నప్పుడు కూడా మీరు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఆధారంగా ఎస్ అది ఫేక్ ఎన్కౌంటరే అనే లాగానే మీరు మాట్లాడుతున్నారు. చెప్పాలి మరి మీరు ఏదో ఒకటి. సో ఇట్లా ఇదంతా కూడా వీళ్ళు వాళ్ళని అనుకోవడం, వాళ్ళు వీళ్ళని అనుకోవడం తప్ప ఇందులో ఏం పెద్దగా కనబడట్లేదు. ఒకసారి వీలైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం, ఆయన వర్షన్ ఏంటో తీసుకుందాం. జనరల్ స్టేట్మెంట్స్ వాళ్ళు ఇస్తుంటారు. దీంట్లో మరి సజ్జనార్ గారు అంతా సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉందా అన్నది కూడా ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో. నెక్స్ట్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా ఇదే సంబంధించినటువంటి దాంట్లో హరీష్ రావు కూడా మాట్లాడుతూ ఉన్నాను. సో అయితే ఓవరాల్గా నేను లాస్ట్గా అంటే నువ్వు కంటిన్యూ చేయు, నేను చెప్పేది ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకో కేసులో వీళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేస్తారా, ఏమైనా రికవరీ చేస్తారా అంటే నాకైతే ఏం పెద్దగా ఎక్కడ కనబడట్లేదు. మొన్ననే రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పిండు, కేసీఆర్ లాంటోడు ఫామ్ హౌస్లో ఉన్న ఒకటే, జైల్లో ఉన్న ఒకటే, ఆడానా పోలీసులే ఈడానా పోలీసులే అన్నాడు. ఇక దాని తర్వాతనే క్లారిటీ వచ్చింది క్లియర్గా. అండ్ రెండోది, ఇప్పుడు కేటీఆర్ని ఇంత గొప్పగా విచారిస్తున్నామని చెప్తున్న మీరు ఫార్ములా కార్ రేసింగ్ దాంట్లో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? ఏమన్నాడు రేవంత్ రెడ్డి? గవర్నర్ సంతకం పెడతలేడు, అందుకే అరెస్ట్ ఆగింది అన్నాడు. సంతకం పెట్టి దాదాపు 2 నెలలు అయిపోయింది, ఎలక్షన్లు అయిపోగానే పెట్టిండు. మరి ఇంతవరకు ఎందుకు మరి ఆయన మీద యాక్షన్ లేదు? కార్ రేసింగ్ దాంట్లో ప్రధానంగా ఉన్న ఆ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ, దాని మదర్ కంపెనీ గ్రీన్కో. ఆ గ్రీన్కో అనిల్ ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళతో, ముఖ్యమంత్రితో టచ్లోనే ఉన్నాడు కాబట్టి ఆ కార్ రేసింగ్ సంబంధించిన వ్యవహారం అట్లా ఆగింది. ఆ 55 కోట్లది టానిక్ కేసు ఎప్పుడో కాంప్రమైజ్ అయ్యారు సంతోష్ రావుతో, అది ఎప్పుడో అయిపోయింది. కేసీఆర్ని అరెస్ట్ చేయనని చెప్తున్నాడు. ఇక మీరు ఏం తెలుస్తారు చివరికి దీని ద్వారా? ఒకవేళ 1-2 రోజులు ఏమైనా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినా మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి అని చేసే ప్రక్రియ తప్ప ఇందులో ఇంకొకటి ఏం లేదు. ఎవరికి వెళ్ళాల్సిన వాటాలు, ఎవరికి పోవాల్సినవి అవి ఎక్కడికెక్కడ సర్దుబాటు అయిన తర్వాత ఇట్లనే ప్రెస్ మీట్ల ముందుకు వస్తారు, ఇట్లనే ఈవెంట్స్ నడుస్తాయి, హడావుడి చేస్తారు, మీడియాలో పెద్ద పెద్ద వార్తలు వస్తాయి. ఎందుకంటే మీడియా యాజమాన్యాలు కూడా వాళ్ళకి సంబంధించిన శక్తులే కదా. ఏ పేపర్ తీసుకోండి, ఒక ఈనాడు తీసుకోండి, జ్యోతి తీసుకోండి, ఇంకోటి ఏదైనా తీసుకోండి, వాళ్ళే కదా. వాటాలు, పెట్టుబడులు, దోపిడీ, ఇంతే కదా. సో కాబట్టి ఏది హైప్ చేయాలన్నా, ఏది దాన్ని రాకుండా లోపల పడేయాలన్నా వీళ్ళే చేస్తారు.